హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 64. ఇదేంటండి ఇంత పెద్ద విషయం జరిగితే వీడు ఇంత సైలెంట్‌గా ఉంటున్నాడు. ఇంత లైట్ తీసుకుంటున్నాడు. నిజంగానే ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టం లేదా? అన్నారు త్రివేణి గారు భర్త వైపు చూస్తూ. అమ్మా! అన్నయ్యకేమో కానీ వదినకి మాత్రం అన్నయ్య అంటే ప్రాణమమ్మా! నాకే చెప్పింది అన్నయ్య అంటే చాలా ఇష్టమని. అన్నయ్యతో ఎప్పుడు మాట్లాడినా కూడా అన్నయ్య, వదిన అంటే ఇష్టం లేదు అని చెప్పాడంట తనని పట్టుకొని. కానీ అన్నయ్య అంటే ప్రాణమిస్తుందమ్మా వదిన. సాహిత్యకి చాలా ఇష్టం మన అన్నయ్య అంటే. అన్నయ్య లేకపోతే తను ఉండలేదమ్మా. అంతలా ఇష్టపడుతుంది. కానీ చివరికి తనకిలా అయిందంటే బాధగా ఉంది. నిజంగా తను మన ఇంటి కోడలైతే చాలా బావుండేది. అంత మంచి అమ్మాయమ్మా తను. మన అన్నయ్య ఎందుకు కాదంటున్నాడో నాకిప్పటికి అర్థం కావట్లేదు అని బాధపడుతుంది హిత. నిజంగానే సిద్ధుకిష్టం లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం సాహిత్య? ఆ అమ్మాయికి ఒక్కదానికే ఇష్టముంటే సరిపోదు కదా! వీడు పెళ్లి చేసుకునే వాడికి కూడా ఇష్టం ఉండాలి కదా! వాళ్ళ రాతలో ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. ఇక మనం ఏం చేయలేమని త్రివేణి గారు కిచెన్‌లోకి వెళ్ళిపోయారు. ఇక సాహిత్య వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఇంటికి చేరుకునే సమయంలో కళ్ళు తెరిచిన సాహిత్య బొమ్మల వాళ్ళ అన్నయ్యల వెంట ఇంట్లోకి వెళ్ళేసరికి సారథి గారు కోపంగా సాహిత్య చెంప మీద గట్టిగా కొడతారు. ఆ దెబ్బకి వెళ్లి సాహిత్య కింద పడుతుంది. ఆల్రెడీ దెబ్బలు తిని తిని ఉన్న సాహిత్య ఆయన దెబ్బకి కాస్త కూడా బాధపడదు. కాస్త నొప్పి కూడా అనిపించదు. శిలలా కింద కూర్చొని పోయేసరికి రాణిగారు, ఆశాతార వచ్చి సాహిత్యని లేపి నిల్చోబెట్టి సాహిత్యాన్ని పట్టుకుంటారు. "ఏంటండి అమ్మాయిని అంత దెబ్బ కొట్టారు? తను ఇంటికి వచ్చేసింది కదా! మళ్ళీ ఇంత కోపం ఎందుకండి?" అని అన్నారు రాణిగారు భర్త ముందుకు వెళ్ళి. "అది ఇవాళ ఏం చేసిందో చూసావా? మన పరువు తీసి రోడ్డు మీద పెట్టింది. వాడెవడో దగ్గరికి వెళ్ళి వాడిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది. వాడి మొహం పైనే నువ్వంటే నాకిష్టం లేదు, మీ ఇంటికి వెళ్ళిపో అంటూ ఉన్నా కూడా ఇంతకన్నా పరువు తక్కువ పని ఉంటుందా? ఈ సారథి కూతురు వెళ్ళి ఎవడినో ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, వాడినే నువ్వు వద్దన్నా నీ కాళ్ళు పట్టుకొని నీ దగ్గరే ఉంటున్నాను అని ఎవరికైనా తెలిస్తే నా పరువు ఏం కావాలి రాణి? అసలెలా పెంచావు రాణి నీ కూతుర్ని? కాస్త కూడా భయం లేదా? అయినా ఎంగేజ్‌మెంట్ చేసి అత్తారింటికి వెళ్ళే అమ్మాయి ఎవరినో ప్రేమించి వాడినే పెళ్లి చేసుకుంటాను అనడం ఎంత చమత్కారం! అసలు తనకి కాస్తైనా సిగ్గు, బుద్ధి లాంటివేమైనా ఉన్నాయా? లేకపోతే కూతురికి అలాంటివన్నీ నువ్వు నేర్పించలేదా? కూతురేం చేస్తుందో తెలుసుకోవాల్సిన పని లేదా? కూతురు అమ్మగారింటికి వెళ్ళిపోయాక కూతురి గురించి ఆలోచించడం మర్చిపోయావా? కూతురు అక్కడ ఎలా ఉంది? ఏంటి? ఏం చేస్తుంది? అన్నీ కొనుక్కోలేదా? అక్కడ తను బానే ఉంటుంది అని, మన భయం ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇలా మన పరువు తీసే పని చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. వాడు వద్దు అంటున్నా కూడా వాడే కావాలి అంటే ఎంత సిగ్గు తక్కువ చెప్పు. ఒక్కసారి తనకి కాస్తైనా భయం ఉందా? తను ప్రేమిస్తున్న వాడే తనను వద్దు అని మొహం మీద చెప్తూ ఉంటే కూడా వాడే కావాలి అనడానికి అసలెలా నీకు నోరొస్తుందో నాకు అర్థం కావట్లేదు సాహిత్య. వాడే వద్దు అన్నాడు కదా! వాడు నిన్ను పంపించేశాడు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఆ ఊరికి, వాడింటికి వెళ్తాను అనుకుంటున్నావు? ఇక నీకొక ఛాన్స్ ఇచ్చినట్టే మేము. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళినా వాడు నిన్ను దగ్గరికి తీసుకోలేదు. వాడే నిన్నక్కడి నుండి గెంటేశాడు. మేము రాకపోయినా వాడు నిన్నిక్కడికి తీసుకొచ్చి దింపేసేవాడు. అలా అయినా ఇప్పటికైనా వాడి మనసు తెలుసుకొని ప్రవర్తించు. అర్థమైందా? నీకు అమ్మా, నాన్నగా మేమంతా నీకు మంచే చేస్తాము. మనీష్ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఒకవేళ మనీష్‌కి నువ్విలా చేశావని తెలిసినా కూడా, అలాంటివన్నీ మర్చిపోయి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అంత మంచి మనసున్నవాడు. కానీ వాడిని వదిలేసి వాడి దగ్గరకు పోయి, వాడిని ప్రేమిస్తా, వాడినే పెళ్లి చేసుకుంటా, వాడి కాళ్ళు పట్టుకుంటా, వాడి చేతులు పట్టుకుంటాను అనడం ఇదేం తెలివి తక్కువ పని అర్థమవుతుందా నువ్వు చేసే పని? అసలు నువ్వు వద్దన్న వాడి ముందు నువ్వు ఇంకా హ్యాపీగా బతికి చూపించాలి కానీ, వాడు వద్దంటూ ఉంటే వాడి వెనక వెళ్తాను అనడానికి కాస్త కూడా బుద్ధి లేదు సాహిత్య నీకు. రాణి, నీ కూతుర్ని తీసుకెళ్ళి రూమ్‌లో పడేయి. ఇక నుండి పెళ్ళయ్యే వరకు తను ఇంటి నుండి బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. గుడికి అంటేనే పంపిస్తే తను ఇంతలా మన కళ్ళు కప్పి వెళ్ళిపోయిందో చూడు. తను ఎంత ధైర్యంతో చేసిందో, ఎంతకి తెగించిందో. ఇక్కడి నుండి అక్కడి వరకు ఒక్కతే వెళ్ళింది. అసలెప్పుడైనా కాలేజ్‌కి పంపించానా నా కూతుర్నొక్కదాన్ని? అలాంటిది మన కళ్ళు కప్పి ఒక్కతే 4 గంటల ప్రయాణం చేసి ఆ ఊరికి చేరుకుంది.
ఆఫ్టర్ ఆల్ వాడి కోసం. అక్కడెక్కడో ఉండేవాడి కోసం. తనెవరైనా మంచివాడిని ప్రేమించిందా అంటే అదే కాదు. మట్టి పిసుక్కునేవాడిని, ఓ పల్లెటూరులో ఉండేవాడిని ప్రేమించింది. వాడెలా నచ్చాడో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఇక నీ కూతురు పెళ్లి వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే రాణి. ఇంకా నీ కూతురేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసిందంటే ముందుగా నిన్ను చంపేసి తర్వాత తనని చంపేస్తాను. ఇక నుండి ఇంట్లో నేను చెప్పినట్టుగే జరగాలి. కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసేస్తాను. వెళ్ళండి రూమ్‌లోకి. తీసుకెళ్ళు అని సారథి గారు కోపంగా అనగానే భర్త మాటలకు భయపడి కూతుర్ని లోపలికి తీసుకెళ్తారు రాణి గారు. కూతుర్ని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి చూసావా ఏం జరిగిందో? మీ నాన్నని కాదు అని సిద్ధు దగ్గరికెళ్ళావు. ఏమైంది? అతడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? కనీసం ప్రేమిస్తున్నాను అని చెప్పాడా? ఎందుకలా? నువ్వు వద్దు అన్న వాడి వెంట పడుతున్నావు. నువ్విష్టం లేని వాడి వెంట తిరుగుతూ. నిజంగా మీ నాన్నన్నట్టు ఎందుకు సాహిత్య ఇంత తెగించావు? నువ్వు వద్దన్న వాడి ముందు నువ్వింకా మంచిగా బతికి చూపించాలి కానీ, వాడే కావాలని వాడి వెంట పడితే నువ్వు వాడికి ఇంకా ఎంత చులకనవుతావో కనీసం ఒక్కసారైనా ఊహించావా? అని అన్నారు రాణి గారు కూతురుతో. ఏం చేయాలమ్మా మరి? నాకు వాడు అంతలా ఎక్కేశాడు. నిజంగా ఒక కూతురులా లాలిస్తాడు తెలుసా? మీ దగ్గర ఎవరి దగ్గర దొరకని ప్రేమ నాకు వాడి దగ్గర దొరికింది. మీ అన్ని ప్రేమలు కలిపి వాడే చూపించాడు. కానీ చివరికి వస్తే నన్నిలా మధ్యలోనే వదిలేస్తున్నాడు. నన్ను ప్రేమించను అంటున్నాడు. కానీ వాడి కళ్ళల్లో నాపై ప్రేమ కనబడుతుందమ్మా అని అంది సాహిత్య కన్నీళ్లతో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.